నమస్తే బ్రదర్, మీ పేరు చెప్పండి. మొహమ్మద్ సమీ పర్వేజ్. ఇక్కడ కరీంనగర్లో ఉంటారా? ముకరంపుర. ఓకే. 1-2 రోజులలో కార్పొరేషన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో కరీంనగర్ లో ఎలా ఉంది వాతావరణం? ప్రజలు ఏమనుకుంటున్నారు? గతంలోనైతే కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, ఇక్కడ మరి అన్ని పార్టీలు తగ్గఫర్ తీసుకుంటుంది. సో ఎలా ఉంది వాతావరణం? ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారు? ఎందుకు ఇప్పుడు అంటే అన్న ప్రస్తుతం కరీంనగర్ అంటే మంచి అభివృద్ధి చేసిన పార్టీ కావాలని ఆలోచిస్తారు. ఇంకా అభివృద్ధి చేసిన పార్టీ అంటే మనకు అందరికీ తెలుసు, కరీంనగర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే మన బీజేపీ గవర్నమెంట్ ఫండ్స్ తరపునే కరీంనగర్ అభివృద్ధి అయింది. మరి స్మార్ట్ సిటీ అయింది, మళ్ళీ మనకు రోడ్స్ డెవలప్మెంట్ అయినాయి, అన్ని డెవలప్మెంట్ అయిందంటే భారతీయ జనతా పార్టీ. అయితే నా అంటూ తెలిసినందుకే 99% భారతీయ జనతా పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఓకే, అంటే మీరు మీ వరకు ఓకే, మీరు అంటే బీజేపీకి బలం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మైనారిటీ ఓట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, కొన్ని డివిజన్లను అయితే వన్ సైడ్ గా డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటారు మొత్తానికి? ఇప్పుడు అంటే నా మైనార్టీల విషయానికి వస్తే అయితే మైనార్టీలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే మాకు డెవలప్ చేసిన వ్యక్తులు కావాలి, అభివృద్ధి చేసిన పార్టీని మేము ఎన్నుకుంటామని ఎక్కడైనా కూడా. ఎందుకంటే మైనార్టీలకు ఎప్పుడు ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్. గతంలో కూడా ఏం అభివృద్ధి చేయలే. ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్ చూసుకుంటే, కరీంనగర్ విషయం చూసుకుంటే మైనార్టీ డివిజన్ వల్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇంకా అన్ని ఎలాంటి ఏ వర్క్ అయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా ఇంకా ఎక్కువ శాతం మనకు మైనార్టీస్ ఏంటంటే ఇది మన స్ట్రీట్ వెండర్ లోన్స్, ఉజ్వల యోజన, ఇంకా సుకన్య యోజన, ఇంకా చాలా మంది బయట విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ట్రాగ్రేషన్ ఫండ్స్ అది తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఇంకా పథకాలు చాలా లబ్ధి పొందినారు మైనార్టీలు. ఇంకా అది కూడా గమనిస్తున్నారు మైనార్టీలు. మాకు చేసిన వాళ్ళకి మనం కూడా అవకాశం ఇద్దామని ఉన్నది. ఇక ఎంఐఎం విషయానికి చెప్తే అయితే ఎంఐఎం బట్టి ఎలక్షన్లు అప్పుడు వస్తారు, డబ్బు కొట్టుకుంటారు, మైనార్టీలను ఓట్ బ్యాంకులు తీసుకొని అమ్ముకొని వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలే, ఎంఐఎం తరఫున కాలే. అందుకే మైనార్టీలు కూడా నా తరఫున నాకు కొందరు పెద్ద వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే పార్టీకి చూడకుండా మాకు అభివృద్ధి చేసిన పార్టీకి ఓటేస్తాం. అది బీజేపీ తోటి. ఎంఐఎం ప్రభావం ఉంటుందా? ఎంఐఎం ప్రభావం తెలంగాణలో ఉంటుందా? పర్టికులర్ ఈ కరీంనగర్ లో ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఏమైనా ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలు ఉన్నాయా? ఎంఐఎం ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆ ఎఫెక్ట్ బీజేపీ పైన పడే అవకాశాలు ఉంటాయా? ఎంఐఎం ప్రభావం అంటే ఎంఐఎం 2-3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ కరీంనగర్ ప్రస్తుతానికి చెప్పాలంటే. ఎందుకంటే అంత వేస్ట్ అయిపోయింది, వాళ్ళకు ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు పని చేయరు, ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లకు వస్తారు, ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకు అమ్ముడిపోతారు, వాళ్ళకు పైసలు తీసుకొని వాళ్ళకు ఓటే అని చెప్తారు. ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారో ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళ కుమ్మకై వాళ్ళకు ఓటేమని చెప్తారు, మైనార్టీలను మోసం చేస్తారు. మళ్ళీ పత్తా లేకుండా జాడ లేకుండా ఉండరు, ఇక జాడని ఉండేది వాళ్ళ. మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వాళ్ళకి నాటకాలు షురూ అయితే ఎలక్షన్లు అప్పుడే మాట్లాడుతూ ఇలాంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళకి అంత దమ్ము ఉంటే గతంలో వాళ్ళ అక్బరుద్దీన్ అసౌద్దీన్ చెప్పిండు, మాకు మీ మైనార్టీలను అది చేస్తాం, మాకు కోట్లు ఉన్నాయి, మాకు పైసలు అవసరం లేదంటే అన్ని కోట్లు ఉన్న వాళ్ళైతే ప్రజలకు పంచిపెట్టండి. గరీబ్ మీ హోల్ సిటీలోనే ఉన్నారు ఎంతో మంది గరీబ్, ఉపాధి లేదు, ఇల్లు లేవు, వాళ్ళని పంచిపెట్టండి. బయట ఎందుకు, కరీంనగర్ వరకు ఎందుకు, మీ హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు గరీబులకు పంచిపెట్టండి. ఏదో ఒకటి పేరుకున్నామా వట్టి ఒక హాస్పిటల్ ఒక కాలేజ్ నడిపించి లక్షలు మొత్తం కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. అట్లున్నాయి వాళ్ళ వ్యవస్థ. ఇప్పుడు మైనారిటీలను ఎంఐఎం కేవలం ఓటు బ్యాంకు అంటే ఓట్ల అప్పుడు మాత్రమే వాడుకుంటుంది. ఓట్ల అప్పుడే మైనారిటీలను వాడుకుంటే ఎంఐఎం, దాని తప్ప ఏం ఉండదు. మైనారిటీలకు చేసింది ఏం లేదు, మైనారిటీల కోసం మాట్లాడింది ఏం లేదు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ కాళ్ళు మొక్కే పార్టీ ఎంఐఎం. టిఆర్ఎస్ కూర్చున్నా అదే, గతంలో కాంగ్రెస్ ఉన్నా అదే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా అదే. కుమ్మకు అయిపోతారు. వాళ్ళ లబ్ధి కోసమే, వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికే, వాళ్ళు ఏమన్నా సంపాదించుకోవడానికే వాళ్ళు అది చేస్తారు. కానీ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏది చేయలే, వాళ్ళు ఫైట్ కూడా చేయలే మైనార్టీల గురించి. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్లు అంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఒక లీడర్, ఒక నాయకుడు అనే వ్యక్తి అందుబాటులో ఉండాలి. తెల్లారితే ఎన్నో సమస్యలు ఉంటాయి, మళ్ళా వాళ్ళకు జనరల్ గా వచ్చే సమస్యలతో పాటు అనేక ప్రభుత్వ స్కీమ్స్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళకు అవైలబుల్ గా ఉండేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండరని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఎవరు అందుబాటులో ఉంటారు? స్థానిక సమస్యల మీద పోరాడే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక పక్కకు పార్టీ చెప్పి బీజేపీ అని చెప్పి విషయం కమ్మి బీజేపీని పేరు బద్నాం చేసే పార్టీ ఎంఐఎం. బీజేపీ పార్టీ ఏ రోజు కుల మత భేదం లేకుండా మతాల
వర్గాల భేదం లేకుండా అందరికీ సమానంగా పథకాలు పంచింది. ఏ రోజు హిందువుల కోసం సపరేట్ అని, ముస్లింల కోసం సపరేట్ అని, క్రిస్టియన్ల కోసం, సిక్కుల కోసం, ఎవరి కోసం సపరేట్ లేదు. భారతీయులు అనేటోళ్ళనే అందరినీ మనము బీజేపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందరినీ వర్తిస్తాయి. వాళ్ళు కూడా లబ్ధి పొందిండ్రు. ఏంటంటే వీళ్ళు విషయం కమ్మడానికి వట్టలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే అన్న, కరీంనగర్లో అయితే మన బీజేపీ పీఠం, మేయర్ పీఠం బీజేపీదే. కరీంనగర్ పక్కా ఏంటంటే మైనార్టీలు కూడా ఆలోచిస్తారు. మాకు అందుబాటులో ఉండే నాయకుడు, మాకు ఏమైనా సమస్య వస్తే మనం చెప్పుకోవడానికి ఉన్న నాయకుడు అంటే బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ, మినిస్టర్ గా ఉన్నారు. గతంలో కూడా ఎంపీ చేసారు. చాలా వరకు మైనార్టీ సమస్యలు కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సాల్వ్ చేసారు అని పెద్ద మనిషి చెప్పుకుంటారు ఇక్కడ లోకల్లో కూడా. ఇంకేంటంటే అందరూ పార్టీని చూడకుండా కూడా ఓటు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే బీజేపీ అంటే కూడా ఫస్ట్ నుంచి మైనార్టీలో కొందరికి మంచిగా ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారి నుంచి బీజేపీ అంటే మైనార్టీలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు మోదీ గారు కూడా చాలా మంది వరకు మనకు మైనార్టీల కోసం స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇంకా అందులో మనకు ట్రిపుల్ తలాక్ కూడా మనకు చాలా న్యాయమైంది మహిళలకు. చాలా మేజర్ సమస్య ఈ త్రిబుల్ తలాక్ బీజేపీ గవర్నమెంట్ తీసుకురావడం వలన మైనారిటీలో ఉన్న మహిళల నుంచి సాఫ్ట్ కార్నర్ అంటే మీకు బీజేపీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా ఆడబిడ్డని ఏంటైనా, ఎందుకంటే ఇప్పుడు మనకు అమ్మాయికి ఎన్నో ఏమంటే బాధలతోటి వాళ్ళకు పరేషాన్ చేసినాక వాళ్ళకు ఇక ఏమన్నా ఇట్లా చిన్న విషయం అన్నా కూడా వాట్సాప్ ద్వారా తలాక్ అని, లేకుంటే బయట నుంచి వెళ్ళినా కూడా తలాక్ అని మెయిల్ చేసేసుడు, లేకుంటే ఫోన్ ద్వారా చెప్పేసుడు, అట్లా చేసిండు. గతంలో చేసి ఎంతో మంది జీవితాలు, ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసిండు. అది తప్పు కదా. ఇస్లాంలో కూడా అట్లా లేదు. వీళ్ళకి తెలియదు చేస్తారు, ఒకటేసారి తలాఖ్ చేస్తారు. అట్లా లేదు ఇస్లాంలో కూడా. దాని వల్ల కూడా ప్రభావం ఉంది. ఎందుకంటే బీజేపీ మహిళల కోసం ప్రత్యేకంగా ఆడబిడ్డల కోసం ఆలోచించిన నరేంద్ర మోడీ అంటే ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మైనార్టీ సమాజం తరఫున. ఇంకేంటంటే కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ లో కంపల్సరీ మైనార్టీస్ కూడా ఎక్కువ శాతం బీజేపీ తరఫున మొగ్గు చూపుతారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏంటంటే చెప్తే ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా అంతా అవైలబుల్ ఉంటారు. బట్టి వర్క్ చేస్తారు మొత్తం. ఏది ఎవరికైనా ఆపద వచ్చినా, హాస్పిటాలిటీ అయినా, కాలేజ్ ఇష్యూస్ అయినా, ఏది ఉన్నా కూడా బీజేపీ పార్టీ ఎట్లాంటి అయినా కూడా సమస్యలకు ఎదుర్కొంటుంది. అందుకే అన్న కరీంనగర్లో అయితే ఖచ్చితంగా మనకు బీజేపీ మేయర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కార్పొరేషన్ మొత్తానికి బీజేపీ కొట్టబోతుందంట. బీజేపీ కైవాసం చేసుకుంటుంది, పక్కా చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సంజన కూడా చాలా వరకు మనకు ఇక్కడ సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చారు. సెంట్రల్ మినిస్టర్ వచ్చిండ్రు. గతంలో కూడా ఎంపీ ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా వస్తాయి. సెంట్రల్ మినిస్టర్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకేంటంటే చాలా వరకు సందులలో, ఒకప్పుడు మైనార్టీ సందులలో ఇట్లా ఆటో రాకపోతుండే. అట్లాంటివి ఇప్పుడు పెద్ద బండ్లు పోతున్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేకుంటే కరీంనగర్ మైనార్టీ డివిజన్లలో డ్రైనేజ్ వ్యవస్థ అంటే అధ్వానం. మోరీలు, రోడ్లు లేకుంటే ఇప్పుడు మన స్మార్ట్ సిటీ అయినాక ఓన్లీ సెంట్రల్ ఫండ్ తోనే నిధులతోనే మనకు కరీంనగర్ అభివృద్ధి అయింది. అందులో ఏంటంటే ముఖ్యంగా మైనార్టీ డివిజన్లు చాలా వరకు అభివృద్ధి అయింది, డెవలప్ అయినాయి. ఇప్పుడు వాళ్ళ గుంటకు 12-13 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు కోట్లలో వస్తుంది. 50 లక్షలు 40 లక్షలు రేట్ వాల్యూ పెరిగింది. రోడ్లు వేయడం వల్ల, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ చేయడం వల్ల వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ పెరిగింది. అది కూడా మైనార్టీ సమాజం ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మనకు అభివృద్ధి చేసే పార్టీ కావాలి, మనకు డెవలప్మెంట్ కావాలి, మనకు అభివృద్ధి కావాలి. మనకు ఏదైనా స్కీమ్స్, ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, ఇవి మనం లబ్ధి పొందుతున్నాం. ఖచ్చితంగా అయితే ఆ పార్టీకి మనం మొగ్గు చూపాలి. మైనార్టీ సమాజం కూడా వాళ్ళ తరపున ఉండాలి. వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా మన అభివృద్ధి అయితే ఇంకా మనకి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారు. మీరైనా కూడా మనకు కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందుతాయి. అందులో కూడా మనం ఒక భాగస్వామ్యం అవుతామని మైనార్టీ సమాజాన్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కంపల్సరీ కరీంనగర్ కూర్చుంటారా? కరీంనగర్లో బీజేపీ కూర్చుంటుంది, ఇంకా వేరే తప్ప ఏం లేదు. ఎందుకంటే మైనార్టీస్ చాలా శాతం బీజేపీకి సపోర్ట్ ఉన్నారన్న. ఇంటర్నల్ గా అయితే ఘోరంగా అయితే బీజేపీకి ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి జరిగింది. మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, విద్య, వైద్యం ఖచ్చితంగా మౌలిక. ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో ఎన్నో స్కానింగ్ మిషన్స్ గతంలో మొన్న బండి సంజయ్ కుమార్ గారు మస్తు తీసుకొచ్చారు. అది ఎవరైనా ఆలోచించిరా? ఎవరైతుంది ఇప్పుడు మనం అక్కడ అపోలో కూడా ఫ్లైఓవర్ అది ఎంతో ఆరోగ్య తీసుకొచ్చారు. అది ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అని హాస్పిటల్కి ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద సమస్య ఉండేది. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. దేవుని వల్ల మంచిగా నడుస్తుందన్న. కరీంనగర్ అయితే మస్తు అభివృద్ధి చెందింది. గతంలో ఇప్పుడు హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మన కరీంనగర్ నుంచి కరీంనగర్ మస్తు అయిపోయింది అంటారు. అది ఎవరి ఘనత? బీజేపీ పార్టీ ఘనత.
హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉండే, వరంగల్ తర్వాత ఇప్పుడు కరీంనగర్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు కరీంనగర్ అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ అయిపోయి రానున్న రోజుల్లో ఇక హైదరాబాద్ కూడా మర్చిపోతారు, కరీంనగర్ అట్లాంటి సిటీ అయిపోతాయి. ఎందుకంటే రోడ్స్, మెయిన్ రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ మస్తు చేసారు, మంచిగా ఉంది, అన్ని అందుబాటులో అయిపోయినాయి, మనకు అన్ని డెవలప్ అయినాయి, మనం కూడా డెవలప్ అవుతున్నాం. అయితే మనకు డెవలప్ చేసిన పార్టీనే మనం ఎన్నుకోవాలని. క్రెడిట్ ఎవరిది అంటారు మొత్తానికి? భారతీయ జనతా పార్టీ అన్న ఖచ్చితంగా. ఒక నేను మైనార్టీగా చెప్తున్నా, నేను చూసింది అయితే న్యాయంగా ఒక భారతీయ జనతా పార్టీ తరఫునే మనకు అభివృద్ధి అయింది. ఖచ్చితంగా మనం దానికే రానున్న రోజుల్లో మనం ఎన్నుకోవాలి, గెలిపించుకోవాలి. అట్లాంటి క్యాండిడేట్లను మనం భారతీయ జనతా పార్టీ పెట్టిన ఎవరైనా క్యాండిడేట్ ఉన్నా కూడా మనం గెలిపించుకోవాలి. కంపల్సరీ మేరుపీఠం బీజేపీ చేతిలో పెట్టాలి. మనం మైనార్టీ సమాజంతో కూడా ఒక వినతి చేస్తున్నా, మనం కూడా ఆలోచించాలి. మనకు ఎవరు అభివృద్ధి చేసిండ్రు, మనం ఎవరితో ఏ పార్టీతో లబ్ధి పొందినాం, మనకు ఈ స్కీమ్స్, ఇప్పుడు గ్యాస్ ఫస్ట్ ఉజ్వల యోజన ఫ్రీగా ఇచ్చారు, బియ్యం అన్ని సంవత్సరాలు లాక్డౌన్ నుంచి నరేంద్ర మోడీ గారు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఎంత పుణ్యం అన్నది, పుణ్యం. ఇంకోటి మనకు హాస్పిటాలిటీ, ఆయుష్మాన్ భారత్ ఉంది, అన్ని మనకు వస్తున్నాయి అన్న. విద్య, వైద్యం, ఫుడ్ అన్ని వస్తున్నాయి మనకి ఇంటి వరకు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే వస్తుంది. దయచేసి మా మైనార్టీ సమాజం ఉంటే ఒక్కటే అన్న విన్నపం చేసుకుంటున్నా, మనం ఒక్కటై భారతీయ జనతా పార్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎన్నుకుందాం, మేరుపీఠం బీజేపీకి చేతిలో పెడదాం, ఇంకా అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.